ఓకే గైస్. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూసుకుంటే మనం ఎవరు గూడా టాబ్లెట్స్ మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఎక్కువ రిసర్చ్ కూడా ఏమీ చేయలేదు. కానీ ఈ ఇయర్‌లో ఎందుకో మరి అందరూ ట్యాబ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, అందుకే వీడియో చేద్దామని అయితే ఈ ట్యాబ్స్ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఈ వీడియోలో మనం 2025లో బెస్ట్ టాబ్లెట్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఒకవేళ మీరు గేమింగ్ ఆడేవాళ్ళు గానివ్వండి, లేదా ఎక్కువ యూట్యూబ్ చూసేవాళ్ళు కానివ్వండి, మీకు ట్యాబ్ కావాలి అనుకుంటే మాత్రం దీంట్లో మీరు మీ బడ్జెట్ ఒకవేళ 10,000 గానివ్వండి, 20,000 గానివ్వండి, లేదా అప్ టు 30,000 గూడా గానివ్వండి, అన్ని బడ్జెట్స్‌లో అయితే నేనైతే బెస్ట్ టాబ్లెట్స్ అయితే తీసుకొచ్చాను. సో, అన్నీ గూడా రీసెర్చ్ చేసి తీసుకొచ్చాను. సో, మీరు ఆలోచించకుండా గూడా డైరెక్ట్ తీసేసుకోవచ్చు మీ బడ్జెట్ ప్రకారం. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్‌కి ఒకవేళ మీరు కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టేసుకోండి. ముందు ముందు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఆ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు మీరు. ఓకే, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, ఫస్ట్ మనం 10,000 బడ్జెట్‌లో చూసుకుంటే మాత్రం ఒక మంచి ట్యాబ్ అయితే ఉంది మనకి. అదే రెడ్మీ ప్యాడ్ ఎస్ఈ. దీని నుండి మనం కాలింగ్ కూడా చేసుకోవచ్చు. సిమ్ స్లాట్ కూడా ఉంటుంది మీకు. ఇందులో మనకి 8.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ 90 హెర్ట్జ్ డిస్‌ప్లేతో అయితే వస్తుంది. ప్రాసెసర్ అయితే మనకి హీలియో G85తో అయితే వచ్చేస్తుంది. చాలా మంచి ప్రాసెసర్ ఇది ఈ బడ్జెట్‌లో మనకి. 4G ఇది మనకి 5G సపోర్ట్ అయితే ఏముండదు. ఓన్లీ 4G, ఎందుకంటే 10,000 బడ్జెట్ కాబట్టి. ఇదే 10,000 బడ్జెట్‌లో మనకి 8.7 ఇంచ్ డిస్‌ప్లేతో అయితే వస్తుంది. అండ్ 6650 ఎంఏహెచ్ బ్యాటరీ, స్టీరియో స్పీకర్స్ అంటే చాలా బెస్ట్ ఈ బడ్జెట్‌లో. అండ్ ఇది హైపర్ ఓఎస్‌తో వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టాబ్లెట్ ఓఎస్ ఇది మనకి. కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ రియర్ క్యామ్ అండ్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్‌తో అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది మనకి 4+64 జీబీ వేరియంట్ మనకి 10,999కి అయితే వచ్చేస్తుంది. ఆఫర్స్‌లో మనకి ఈజీగా అండర్ 10,000లో అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో, బ్యాంక్ ఆఫర్స్ అవన్నీ ఉంటే చెక్ చేసేసుకోండి. ఓకే, ఎక్కువ బడ్జెట్ లేదు, ఒక 2 ఇయర్స్ యూజ్ చేసి వదిలేస్తా అన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం 15,000 బడ్జెట్‌లో చూసుకుంటే మాత్రం ఒక మంచి టాబ్లెట్ అయితే ఉంది. అదే రెడ్మీ ప్యాడ్ 2. ఇది వైఫై టాబ్లెట్. మనకి సిమ్ స్లాట్ అవేమి ఉండవు. ఓన్లీ వైఫై ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇందులో మనకి 11.5 ఇంచ్ విత్ 2K ప్లస్ రెజల్యూషన్‌తో వస్తుంది. అండ్ 120 హెర్ట్జ్ ఐపీఎస్ డిస్‌ప్లేతో అయితే వచ్చేస్తుంది. మీరు ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళు అయితే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. స్క్రీన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 6+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే మనకైతే దీంట్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ క్వాడ్ స్పీకర్స్, 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి బ్యాటరీ చూసుకుంటే 8360 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కెమెరా కూడా మనకి 8 మెగాపిక్సెల్ రియర్ అండ్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ కూడా మనకి అరౌండ్ 14,999 అయితే ఉంది. ఆఫర్స్‌లో ఇంకా మంచిగా తక్కువలో అయితే వచ్చేసింది. సో, ఈ ప్రైస్‌లో ఇది ఒక బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్‌లో మాత్రం. ఓకే, ఒకవేళ మీరు మూవీస్ అవి చూస్తారనుకుంటే మాత్రం ఈ టాబ్లెట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం మీ బడ్జెట్ కొంచెం పెంచుకుంటే మాత్రం 20,000లో ఒక మంచి ట్యాబ్ అయితే ఉంది. అదే పోకో ప్యాడ్. దీనిలో మనకి 12.1 ఇంచ్ 2.5K రెజల్యూషన్, ఐపీఎస్ ఎల్‌సీడీ, 120 హెర్ట్జ్ డిస్‌ప్లేతో అయితే వస్తుంది. ఇంకొక ప్లస్ పాయింట్ దీనిలో గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. కింద పడి పగిలిపోతుందన్న టెన్షన్ కూడా ఏమీ ఉండదు. కానీ కావాలని అయితే పడేయకండి తీసుకున్నాక. ఓకే, అండ్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 7S Gen 3 అయితే ఉంటుంది. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఇది 7S Gen 3 కాబట్టి. అండ్ హైపర్ ఓఎస్ అండ్ క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి ఇందులో మనకి. అండ్ 10,000 ఎంఏహెచ్ మ్యాసివ్ బ్యాటరీ. ఇది కూడా చాలా ప్లస్ పాయింట్ మనకి. విత్ 33 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఛార్జింగ్ కూడా చాలా సేపు ఆగుతుంది. మూవీస్ చూసే వాళ్ళకి కానివ్వండి, నార్మల్ ఎక్కువ ట్యాబ్స్ చూసే వాళ్ళకి, స్క్రీన్ చూసే వాళ్ళకైతే చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ దెన్ ప్రైస్ చూసుకుంటే మనకి 19,999 అయితే ఉంది. ఆఫర్స్‌లో ఇంకా చాలా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నేను చెప్పే టాబ్లెట్స్ అన్ని లింక్స్ కూడా మీకైతే కింద డిస్క్రిప్షన్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ట్యాబ్ నేమ్స్ అండ్ లింక్స్ పెట్టేస్తాను. ఒకసారి కావాలంటే కింద వెళ్ళి చెక్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ మీ బడ్జెట్ 20,000 నుండి 30,000 బడ్జెట్‌లో అయితే మాత్రం నేను ఒక 3 ట్యాబ్స్ అయితే తీసుకొచ్చాను. ఈ 3 ట్యాబ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ టాబ్లెట్ చూసుకుంటే మాత్రం మనకి షామీ ప్యాడ్ 7. ఇది ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టాబ్లెట్ ఆండ్రాయిడ్ ట్యాబ్స్‌లో మాత్రం. ఓకే, చాలా బాగుంటుంది. 11.2 ఇంచ్ 3.2K రెజల్యూషన్ విత్ 144 హెర్ట్జ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో అయితే వస్తుంది మనకి. ఇది స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3తో వస్తుంది. ఇది మనకి గేమింగ్‌లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఒకవేళ నేను గేమింగ్ ఆడతాను అన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మల్టీమీడియాకి కూడా
ఓవరాల్ గేమింగ్ కానివ్వండి, మల్టీమీడియా అండ్ ఓఎస్ కూడా మనకి హైపర్ ఓఎస్ 2.0తో అయితే వస్తుంది విత్ క్వాడ్ స్పీకర్స్ అండ్ 8850 mAh బ్యాటరీతో వస్తుంది. చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ ఇది ఈ ప్రైస్లో మనకి విత్ 45 watts ఛార్జర్స్ సపోర్ట్ అయితే ఉంటుంది మనకి. ఇందులో కెమెరా విషయానికి వస్తే మనకి 13 MP రియర్ అండ్ 8 MP ఫ్రంట్ క్యామ్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ మనకి 8+ 128GB వేరియంట్ అయితే మనకి 27,999లో అయితే అవైలబుల్గా ఉంది. చాలా మంచి ఆప్షన్ ఇది కూడా మనకి ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు గేమింగ్ బాగా చేస్తారు, ఓన్లీ నేను గేమింగ్ మాత్రమే చేస్తాను, నాకు ఏది అవసరం లేదు, ఓఎస్ అవన్నీ కూడా నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం ఒక ట్యాబ్ అయితే ఉంది. అదే లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో. ఇందులో మనకి 12.7 inch 3K రెజల్యూషన్తో అయితే వస్తుంది. ఎల్సిడి విత్ 144 Hz డిస్ప్లే అయితే ఉంటుంది మనకి. అండ్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం వీళ్ళు డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. దీనిలో గేమింగ్కి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది మాత్రం, ఎందుకంటే 8300 ప్రాసెసర్ మీకు తెలిసిందే కదా, డైమెన్సిటీ చాలా బాగుంటుంది. అండ్ ZUI 16తో వస్తుంది. అండ్ JBL క్వాడ్ స్పీకర్స్తో అయితే వస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, సౌండ్ కూడా. అండ్ మనకి బ్యాటరీ ఇక్కడ ప్లస్ పాయింట్, మనకి 10,200 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 45 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే వచ్చేస్తుంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే 8 MP ఫ్రంట్ అండ్ 13 MP రియర్ కెమెరాస్ అయితే ఉంటాయి మనకి. దీని ప్రైస్ చూసుకుంటే 8+ 128GB వేరియంట్ మనకి 27,999 అయితే ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరైతే నాకు ఆండ్రాయిడ్ వద్దు, ఓన్లీ యాపిలే కావాలి, యాపిల్ మాత్రమే కావాలనుకుంటారు కదా, యాపిల్ లవర్స్ కోసం ఇది iPad 11th జనరేషన్ అయితే ఉంటుంది. 11 inch IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ A16 బయానిక్ చిప్తో వస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ చిప్ అని చెప్పుకోవచ్చు. 6+ 128GB వేరియంట్ నేను చెప్పేది ఇప్పుడు. కానీ యాపిల్లో 6GB ర్యామ్ అంటే ఆండ్రాయిడ్లో 12GB ర్యామ్తో ఈక్వల్, అంత ఆప్టిమైజ్ అయితే చేస్తుంది మనకి. సో 6GBకి వెళ్ళినా కూడా ఆండ్రాయిడ్లో 12GB అనుకున్నట్టు కాబట్టి 6GBకి వెళ్ళిపోవచ్చు మనం ఈజీగా. అండ్ ఓఎస్ హార్డ్వేర్ కూడా ఇక మనకి యాపిల్ గురించి ఎక్కువ తెలిసిందే కదా, సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి మనకి. అప్డేట్స్ కూడా మనకి 5 to 6 years అయితే లాంగ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. 7660 mAh బ్యాటరీ విత్ 20 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ మనకి 34,900 అయితే ఉంటుంది. కానీ ఇది బ్యాంక్ ఆఫర్స్ లేదా ఏదైనా వేరే ఆఫర్స్లో వస్తే మాత్రం మనకి ఈజీగా 28,000 నుంచి 29,000లో అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. అండర్ 30Kలో ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో యాపిల్లో కావాలనుకుంటే మాత్రం ఒక 30,000లో ఇది ఒక బెస్ట్ చాయిస్ అవుతుంది మనకి యాపిల్లో. ఓకే. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ట్యాబ్లెట్స్ అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లేదా ఎలాంటి వీడియోస్ కావాలి నెక్స్ట్ అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగండి, కామెంట్ సెక్షన్లో నేను రిప్లై ఇస్తాను. ఓకే. అండ్ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ట్యాబ్స్ కొనాలి అనుకుంటున్నారో మంచి బడ్జెట్లో 10,000, 20,000, 30,000లో మంచి బడ్జెట్లో ట్యాబ్స్ కొనాలనుకుంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్కి కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటే లైన్ కీప్ సపోర్టింగ్, స్టే సేఫ్, బాయ్.